కియా సెల్టాస్. ఈ వెహికల్ వచ్చేసి కూలింగు తక్కువొస్తుందని తీసుకొచ్చారు. ఏంటని చెక్ చేస్తే కాయిల్ గ్యాస్ అయితే లేదు. గ్యాస్ లేదని ఏదైనా లీక్ చేసి పెట్టి చెక్ చేశాను. చెక్ చేస్తే అది కూలింగ్ కాయిల్ అయితే లీక్ ఉంది. అదైతే కూలింగ్ కాయిల్ అయితే ఇప్పుడైతే మేము మారుస్తున్నాం ఈ వెహికల్‌కి. మొత్తం డాష్‌బోర్డ్ అంతా రిమూవ్ చేసి అయితే కాయిల్ అయితే మారుస్తున్నాం. అలాగే కాయిల్ మార్చినప్పుడు ఏం చేస్తామంటే మొత్తం క్లీనింగ్ క్లీనింగ్ అన్నీ చేసేసి ఏసీ సంబంధించిన క్లీనింగ్‌లన్నీ చేసి అయితే మళ్ళీ మేము ఫిట్టింగ్‌లు అయితే చేస్తాం. ఫిట్టింగ్ చేశాకైతే మళ్ళీ అన్నీ కరెక్ట్‌గా ఫిట్ చేసుకొని, ఎక్కడ ఏ గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్‌గా డాష్‌బోర్డ్ అంతా నీట్‌గా ఫిట్ చేసుకొని, ఈ ఏ వెహికల్‌కైనా వచ్చేసరికి మీకు ఏదన్నా పార్ట్ ఏసీ సంబంధించిన పార్ట్ మారిస్తే గనక కంపల్సరీ కంప్రెసర్ ఆయిల్ అన్నది ఫిల్ చేసుకోవాలి. టాపప్ చేసుకోవాలి. కంప్రెసర్ ఆయిల్ టాపప్ చేసుకొనైతే గ్యాస్ ఫిల్ చేసుకోవాలి. నేనైతే గ్యాస్ అయితే ఫిల్ చేస్తాం. ఫిల్ చేశాకైతే ఎదర కండెన్సర్ కూడా వాష్ చేసాం. కండెన్సర్ వాష్ చేసి నీట్‌గా అంటే కండెన్సర్ వాష్ అంటే మీకు ఎవ్రీ 10,000కి అలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ కంకర రోడ్లు ఎటు తిరిగితే గనుక ఎక్కువ కంకర పట్టేసి కూలింగ్ అనేది కొంచెం డ్రాప్ అవుతది. ఈ వెహికల్‌కి అయితే కూలింగ్ అయితే చాలా బా వస్తుంది. ట్రైల్ ఎళ్ళాం. ఎక్కడ డాష్‌బోర్డ్ సౌండ్స్ అన్నది ఏమీ లేవు. ఈ కూలింగ్ అయితే చాలా